ఆ నిగ్రహము. చాలు చాలు. ఇది 22వ వచనంలో ఇక్కడ దేని గురించి చెప్తూ ఉన్నాడు అని అంటే పౌలు గారు ఆత్మఫలాల గురించి చెప్తూ ఉన్నాడు. ఆత్మఫలాలు ఆత్మఫలాలు ఏంటి అని అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ దేని లెక్కలోకి వస్తాయి? ఆత్మఫలాలు. ఆత్మవరాలు గొప్పవా? ఆత్మఫలాలు గొప్పవా? ఆత్మఫలాలే గొప్పవి ఆత్మవరాలు కంటే. చాలామంది దేని కొరకు ఆశపడతారంటే వరాల గురించి ఆశపడతారు. వరాలు మనల్ని పరలోక రాజ్యం చేర్చవు, ఫలాలే మనల్ని పరలోక రాజ్యం చేరుస్తాయి. ఆమె చెప్పండి. వరాలు ఉన్నంత మాత్రంలోనే మనం పరలోక రాజ్యం వెళ్ళిపోవం. అందుకనే కొంతమంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీ నామాన్ని మేము దయ్యాలు వదలగొట్టలేదా, భాషలు మాట్లాడలేదా, మీ నామాన్ని మేము అద్భుత కార్యాలు చేయలేదా అని ప్రభువారిని అడిగితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. మీలో ఏముంది? అక్రమం ఉంది. అద్భుతాలు ఉన్నాయి కానీ ఆత్మఫలాలు లేవు. ఆత్మఫలాలు చాలా ప్రాముఖ్యమైనవి. చాలామంది నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి, ఎవరైనా అద్భుతం చేస్తే బాగుండు, ఎక్కడైనా అద్భుతాలు జరిగితే అక్కడికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో ఉంటారు చాలామంది. అద్భుతాలు వెంబడి మనం వెళ్ళడం కాదు కానీ ఆత్మఫలాలు మనలో ఫలించాలి. ఆత్మఫలాలు కలిగిన జీవితంగా మనం ఉంటే ఆశీర్వాదకరంగా మన భవిష్యత్తు ఉంటుంది. పరలోక రాజ్యంలో మనకు స్థానం దక్కుతుంది. అద్భుతాలు చేసినంత మాత్రంలోనే పరలోక రాజ్యం చేరలేము. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే స్వస్థత జరగవచ్చు, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవచ్చు. అద్భుతాలు జరిగినంత మాత్రంలోనే వాటి ద్వారా ప్రభు తృప్తిపరచబడిపోతాడు అనుకోవడానికి వీల్లేదు. మనలో ఏం కలిగి ఉండాలి? ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఆమెన్. అందుకని ఆత్మఫలాల్లో మొదటగా చెప్పండి. ఆత్మఫలాల్లో మొదటిదేంటి? ప్రేమ. ఆమెన్. ఆత్మఫలాల్లో మొదటిదేంటి? ప్రేమ. ప్రేమకు నిర్వచనం మనకు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మాత్రమే ఆ ప్రేమకు నిర్వచనం దొరుకుతూ ఉంది. ఈ లోకంలో ఉన్నాయన్నీ ప్రేమలని మనం వాటికి పేరెడితే అసలు క్రీస్తు ప్రేమకు అర్థం ఉండదేమో. ప్రేమ అంటే అందులో ఏముండాలి అంటే త్యాగం ఉండాలి. ప్రేమలో త్యాగం ఉండాలి. ఆ త్యాగం ఎవరిలో కనిపిస్తుంది? ప్రభువారిలో కనిపిస్తుంది. ప్రేమలో తగ్గింపు ఉంటుంది, ప్రేమలో సహనం ఉంటుంది. కనుక ప్రేమ కలిగిన జీవితం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన ప్రేమించడు కనుకే తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. కనుక ప్రేమలో ఏముండాలి? త్యాగం ఉండాలి. ఆత్మఫలంలో మొదటిదేంటి? ప్రేమ. కనుక సహోదరులుగా మనందరం కలిగి ఉంటుంది ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి. ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి. ప్రేమగా జీవించాలి, ప్రేమగా పలకరించాలి. ఈ రోజుల్లో ప్రేమలు కొదువైపోతున్న రోజులండి. అక్రమం విస్తరించిన చేత అనేకుల్లో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజున కుటుంబాల్లో కూడా ప్రేమలు లేవు, ఆత్మీయ పలకరింపులు లేవు, సహోదర ప్రేమ అనేది తక్కువైపోతూ ఉంది. కనుక మన ప్రభు మనల్ని చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరును కూడా ఒకరికి ఒకరు ప్రేమించుకోనండి, ఒకరికొకరు ప్రేమతత్వంలో ఉండండి మీరు. కనుక నేను ఏ రీతిలో అయితే స్వార్థం లేని ప్రేమతో ఫలమాశించకుండా ప్రేమించానో అదే ప్రేమ మీరు కూడా ఇతరుల పక్షంగా చూపించగలిగి ఉండాలి. ఆత్మఫలాల్లో మొదటిది ప్రేమ. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఆమేన్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డం మీదుగా కారుచు అతని అంగీల అంచుల మట్టు కొరకు దిగజారుచున్న పరిమళ తైల వలె ఉన్న అక్కడ శాశ్వత జీవము, అక్కడ సమృద్ధి, ఆనందము. ఐక్యతలో యూనిటీ ఉంటుంది, ఐక్యతలో సమాధానం ఉంటుంది, ఐక్యతలో బలం ఉంటుంది, ఐక్యతలో ధైర్యం ఉంటుంది. విడివిడిగా ఉంటే ధైర్యం ఉంటుందా? అందరూ కలిసి ఉంటే ధైర్యంగా ఉంటుందా? అందరూ కలిసే ఉండాలి. ఆమెన్. కుటుంబంలో అందరూ కలిసి ఉండాలి, అలాగే సంఘంలో కానీ అందరూ కలిసే ఉండాలి. ఈ
ఈ గుణగణాలు మనలో ఉండాలి. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది అక్కడ? సంతోషం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మఫలాలు మొదటిది ప్రేమ, సంతోషం. సంతోషం ఉన్న కాడ ఏముంటుంది అక్కడ? సమాధానం ఉంటుంది. ఈ మూడు ఒక లైన్లో రాసుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానం పైన పెట్టాలి. అర్థమైందా? ప్రేమ, సంతోషము, సమాధానం పైన పెట్టాలి. రాసుకోండి. ప్రేమ, తర్వాత సంతోషం, తర్వాత సమాధానం. ఈ మూడు ఒక బాక్సులో రాసుకోవాలి. ప్రేమ, సంతోషము, సమాధానం ఇది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మన జీవితాలు సంతోషకరంగా ఉంచాలనుకున్నాడు. సంతోషం ఉన్న చోటనే సమాధానం అంటే. ఎన్ని ఉంటే సుఖం ఏముందండి? మనుషులకి సమాధానం లేకపోతే సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబాలకు సమాధానం ఇచ్చునుగాక. ఇంట్లో ₹1,00,00,000 ఉన్నాయి, ఇల్లంతా రోజు గొడవలు, జగడాలు, భయంకరమైన వివక్షత, భయంకరమైన ఉంటాయి. సంతోషంగా ఉండగలరా? లోపల ఎంత ఉంది? లోపల కోటి ఉంది. ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఇల్లంతా ఒక యూనిటీ, ఒక సమాధానం, ఒక ఐక్యత లేకపోతే ఆ ₹1,00,00,000 కూడా వేస్ట్. అంతేనా? ఒక సహోదరి ₹1,00,00,000కి అమ్మేసింది భర్తని. ₹1,00,00,000కి భర్తను అమ్మేసి ఈ డబ్బుతో చాలా సంతోషంగా సమాధానంగా ఉందారి అనుకుంది. ఉందా? తర్వాత నీ కోటి నీకు ఇచ్చేస్తాను, నా భర్తను నాకు ఇచ్చేట. అది ఎలా కుదురుతుంది? అంతా అయిపోయిన తర్వాత ఒప్పందం అన్నీ ఇళ్ళవన్నీ మొత్తమే రాంగ్ చేసుకుంటారు కదా. మరి ఎలాగ వీలుంటే ఎటు గాలిస్తే ఎటు వీలుంటే అటు వెళ్ళిపోతారని చూడకూడదు. ఆ డబ్బుతో నాకు సంతోషం లేదు. ఎప్పుడు డబ్బు అంతా అనిపించేసి ఎంజాయ్ చేసేసి మొత్తం అన్నీ తిరిగేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈసారి డబ్బు వద్దంట. డబ్బున్నతలో సమాధానం వచ్చేద్దా? ఆత్మీయ పలకరింపు, ప్రేమ, మంచి గుణగణాలు ఇవి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఉంటే ఏదో నేను చాలా సమాధానంగా నెమ్మదిగా ఉండగలను, నా దగ్గర కానీ అదే కనుకుంటే నేను ఇలా చేద్దును అనుకోండి, చాలా బుద్ధిహీనత. లేని దాని గురించి ఎందుకు? మనకున్నది ఏదో దాన్ని పట్టుకొని మనం ఉండాలి. కానీ నా దగ్గరే కనుక అది ఉంటే నేను అలా చేద్దును, నా దగ్గరే కనుక ఇది ఉంటే ఇలా చేద్దును. అమ్మా నా దగ్గర కానీ ఉంటే నీకు కడుపు నిండా వండెట్టాలి ఉందమ్మా, అలాంటి అవసరం లేదు. ఆ వండెట్టాలనే కాన్సెప్ట్ లేదు. ఉన్న గింజే తృప్తిగా ఇస్తే ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఐక్యత లేని చోట, సమాధానం లేని చోట, ప్రేమ లేని చోట కొవ్విన ఎద్దు మాంసం తినేది అంటే కొవ్విన మాంసాలు, విలువైన ఆహారాలు తినేదానికంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు భోజనం చేయడం చాలా మంచిదంటాను. ఆమెను చెబుదాం. అవన్నీ కట్టి అవన్నీ ఆఫ్ చేసి, ఆ మమతలు ఆఫ్ చేసి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. తీసేయన్ని. కనుక ఏం చేయాలంట? ప్రేమ లేని చోట అన్నీ తెచ్చుకునే దానికంటే ప్రేమ కలిగి ఆకుకూరలు భోజనం చేయడం చాలా తృప్తి. అది మనకి ఏదేదో కావాలని ఎక్కడికెక్కడికో ఎగసిపెడతాం, ఎక్కడికెక్కడికో పరుగులు పెడతాం, ఉన్నదాని నుండి మనం పక్కకి వైదొలుగుతాం. కనుక దేవుడు చెబుతున్న ఈ అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మఫలంలో ప్రేమ, సంతోషము, సమాధానము ఇది దేవుడు మనకిచ్చేవి. ఆ కింద బాక్సులో మీరు ఏమి రాసుకోవాలంటే దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. ఆ మూడు చెప్పమ్మా. దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం. మొదటి మూడు ప్రేమ, సంతోషము, మీ నోటితో చెప్పడానికి మీరు బుర్రపనాకి కాదు. మొదట చెప్పండి సమాధానము. కింద లైన్లో దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. దీర్ఘశాంతం అంటే చెప్పండి. దీర్ఘశాంతం అంటే ఏంటి? కంటి చూపుగా నోటి మాట లేదు ఎవరికి. ఒక్కోసారి కొయ్యని పత్రం చూడండి. మనం ఒకసారి పెద్ద తాడా తెత్తి లెగిసి కిందడిపోతాం. దీర్ఘశాంతం అంటే చచ్చే వరకు శాంతంగా ఉండాలి. ఆమెన్. అమ్మా శాంతమ్మ ఎలా ఉండాలి? శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎప్పటి వరకు ఎవరు చచ్చే వరకు? అవతల కాదు, అవతల చచ్చే వరకు. అప్పుడు అవతల చస్తే నేను ప్రశాంతంగా ఉంటానని అన్నాను.
అది చాలా రాంగ్ ట్రాక్లో వెళ్తాం మనము పోయే వరకు ఎలా ఉండాలి? దీర్ఘశాంతము. ఆమెన్. చెప్పాల మాట చాలా మంచి పదం ఇది, దీర్ఘశాంతం. భూమి మీద ఉన్న జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అంటండి. ప్రజలంతా విసిగించేసేవారు, నలిగిపోయేవాడు, వాళ్ళందరికీ అన్నం పెడతా ఉండేవాడు. నీళ్ళు లేవురా బాబు అంటే నీళ్ళు ఇస్తూ ఉండేవాడు. ఒక చోట మార్ అనే స్థలానికి వెళ్ళినప్పుడు నీళ్ళు చెప్పండి, నీళ్ళేమైనాయి? మారంటే చేదు, నీళ్ళేమైపోయినాయి? చేదైపోయినాయి. అప్పుడు మోషేకు మొరబెడితే ఏం చేశాడు ఆయన? ఆ చేదు జలాలన్నీ మరలా మంచి ఓట్లుగా మార్చాడు మోషే గారు. ఆహారం లేదని మాంసం లేదని ఏడ్చి తింటే ఏం చేశాడు వాళ్ళకి మోషే గారు? మోషే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడా? మోషేకు మొరపెట్టుకుంటేవారు వెళ్ళావు, దేవుడికి మొరపెట్టేవారు కాదు. మోషే వెళ్ళి దేవుడికి మొరపెట్టేవాడు. దేవుడు మోషే చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళకి ఏదైతే చేస్తూ ఉండేవాడు. మోషే మాటను బట్టే దేవుడు చేస్తూ ఉండేవాడు. మోషే అన్నాడు, మోషే నువ్వు పక్కకు అడ్లేగా ఒకసారి జరుగు, ఈ ప్రజలందరినీ నేను ఖతం చేసేస్తాను, ఇంకా ఈ రోజుతో ఇలా కీళ్ళు ఖతం అయిపోతారు, ఇంకా మరొక తరాన్ని నీలోని నేను పుట్టించుకుంటానంటే ఇలాంటి దుర్మార్గమైన ప్రజలు నాకు వద్దు అని అంటే దేవుడు ఇంకా తుది నిర్ణయం తీసేసుకున్నాడు. మోషే అడ్డుపడి, వద్దయ్యా నువ్వు అలా చేయొద్దు, ఐగుప్తు దేశం నుండి ఈ ప్రజలను నేను ఎంతవరకు నడిపించి ఇచ్చిన వారు దేవుడు ఏమయ్యాడు? మసలా దేవుడిని నిన్నే తక్కువ చేస్తారు, వారు దేవుడు అరణ్యంలో తీసుకెళ్ళి వారిని చంపేశారని మీ నామానికి బ్యాడ్ నేమ్ వస్తుందయ్యా, అలా చేయొద్దని దేవుని బ్రతిమలుకుని మరలా దేవుడు మనసు మార్చుకున్నాడు. ఎవరి మాటను బట్టి? మోషే మాటను బట్టి. అంటే మోషే ఎంత గొప్పవాడు చూడండి. ఇంతలాగా అడ్డుపడి వాళ్ళకి అన్ని అద్భుతాలు చేసి అలా నడిపించుకుంటూ వస్తుంటే మోషేని ప్రాణాలు ఇసికించేసేవారు. చిన్న తేడా వస్తే చాలా రాళ్ళు ఇచ్చి కొట్టేయడానికి చంపేస్తాం, ఈ రోజుతో మోషే లేడు, అలాగ తిరగబడిపోయారు ప్రద్దాకాని. ఏమండి, అయినా కానీ వాళ్ళ పట్ల మోషే ఎలాగున్నాడు తెలుసా? మిక్కిలి సాత్వికుడుగానే ఉన్నాడు. ఆమెన్. ఏ మాట అడిగినా కైబోయి అని సమాధానం చెప్పేవాడు కాదు. ఎలాగా? చిన్న మామూలుగా సమాధానం అడిగితే ఆ మాట సమాధానం చెప్తే సరిపోతుంది. కైబోయిలు ఆడతా సమాధానం కూడా చిరాకు. సమాధానం చెప్పట్లో కూడా సమాధానం లేకుండా ఏముంది మనలో? సాత్వికం ఉందా? దేవుని ప్రేమ ఉన్నట్ట? చిన్నదే కదా అడుగుతా. ఇది పిల్లలు ఏదో అడిగారు, లేకపోతే భర్త ఏదో అడిగాడు, భార్య ఏదో అడిగింది, లేకపోతే ఏదో దానికి సాత్వికంగా చిన్న సమాధానం చెప్పుకుంటే, ఒకవేళ కోపం మనలో ఉన్నా, ఉక్రోషం ఉన్నా, ఆవేశం ఉన్నా, ఏమన్నా దాన్ని లోపలెట్టుకుని బయటకు వచ్చే మాట ఎలా చెప్పాలి? శాంతంగా చెప్తే కొంచెంసేపటికి ఈ లోపల ఉన్నది పోతే ఇప్పుడు ప్రశాంత ఫ్రీ అయిపోతాం. నాలుగోది ఏంటి? రెండో బాక్సులు ఏమి రాసుకోవాలి మీరు? చెప్పండి, నోటి మాట రావట్లేదు. దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. ఇవి ఇతరుల పక్షంగా మనం చూపించవలసినవి. ఇతరుల పక్షంగా మనం చూపించవలసినవి. దీర్ఘశాంతం ఒకటి, దయాలత్వం ఒకటి, మంచితనం. ఎలా ప్రజలందరితో ఏం సంపాదించుకోవాలి మనము? మంచితనం సంపాదించుకోవాలి, అంతేనా? ఎలాగొస్తుంది మంచితనం? మంచితనం ఎలాగొస్తుంది చెప్పాలి, మీరు చెప్పండి. ఎలాగొస్తుంది మనకు మంచి? ఎవరు తెచ్చుకోవాలి మంచితనం? మనమే తెచ్చుకోవాలి. ప్రజలందరి వల్ల మంచి పేరు పొందుకున్నామంట ఇటలీ పట్టాలంలో ఉన్న కొర్నేలు. ప్రజలందరి వల్ల ఏ పేరు సంపాదించుకున్నాడు? మంచి పేరు. యూదులందరి చేత, యూదులు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వాలంటే అది జరగని పని. అసలు అన్యుడి గురించి ఎవరో యూదులు సాక్ష్యం ఎవరు తెలుసా? యూదులు అన్యులతో సహవాసమే చేయరు. అలాంటిది కొర్నేలు గురించి యూదులందరూ కూడా ఏ సాక్ష్యం ఇస్తున్నారు? చాలా మంచివాడు అని సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత దయాలత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దయ కలిగిన మనం దయ చూపించాలి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపెను. దయగల వారిపైన ఏం చూపిస్తాడు? దయ. అంటే మన మీద దేవుని దయ ఉండాలంటే మనము ఇతరుల మీద ఏం చూపించాలి? కఠినమైన మనసు రాకూడదు. తెలుసా మనకి? ఎవరి మీద
కఠినమైన మనసు రాకూడదు. ఆ వ్యక్తి కాలు ఇరిపోతే బాగుండు, ఆ వ్యక్తి మంచాన్ని పడిపోతే బాగుండు, నీ నోరెడిపోతే బాగుండు అంటారు కొంతమంది. అది కఠినమైన మనసేనా? ఎదట వాళ్ళు బాధలో ఉండి ఏడుస్తూ ఉంటే కొంతమంది ఆ బాధను బట్టి అలాగే జరగాలని నవ్వుతారు కదా, వాళ్ళు ఏ మనసు అది? కఠినమైన మనసు. కఠినమైన వారి బదులు ఆ దేవుడు ఏం చూపుతాడంటే వికటము, చాలా వికటం చూపుతాడు. దేవుడు విసర్జిస్తాడన్నమాట. కఠినమైన మనసు మనకి రాకూడదు. ఎవరైనా బాధలు ఉంటే అరే అని ఏం చేయాలి? వెంటనే మనము ఆ దయ చూపించగలగాలి. ఆ దయ ఎవరిదంటే దేవునిది. దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నాం కనుక మనం ఏం చేయాలి? దాన్ని ఇతరులకు చూపించగలగాలి. దయగల వారిపైన ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. ఇతరుల పక్షంగా మనం కలిగి ఉండవలసింది ఏంటి? దయాలత్వము. ఏం చూపించాలమ్మా? దయాలత్వం. ఎవరి మీద మనకి కక్ష రాకూడదు, కక్ష పెట్టుకోకూడదు, ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, ఎవరి మీద విరోధ భావాలు మనకి రాకూడదు. ఈ విధమైన భావాలు మనలో ఉంటే అది దేవుని మనసు కాదు, అది ఆత్మఫలాల్లో లేనివి. ఆత్మఫలాలు మనలో లేకపోతే పరలోక రాజ్యం మనం చేరం. ఎంతమందికి పరలోక రాజ్యం కావాలో వారందరూ కూడా ఈ ఈ యొక్క ఆత్మఫలాలు పొందుకోవాలి. మనం జీవితంలో ఇవి కలిగి ఉన్నామంటే సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదాలు అన్నీ మన చుట్టే తిరుగుతాయి. ఆమేన్. ఏమున్నా లేకపోయినా ఎప్పుడు కూడా చాలా సంతోషకరంగా ఉంటాం. ఏమున్నా లేకపోయినా చాలా సమాధానకరంగా ఉంటాం. కనుక మన జీవితంలో ఇవి మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం అంటే చెప్పాను కదా, దీర్ఘశాంతం జీవితాంతం మనము చాలా శాంతంగా ఉండాలి. సమాధానం చెప్పుట్లో చాలా శాంతంగా చెప్పాలి. మన కోపం వచ్చినా, మనకు ఆవేశం వచ్చినా, మనకు బాధ అయినా అవి ఎక్కడ ఉంచుకోవాలి? లోపల ఉంచుకోవాలి. ఉంచుకుంటావమ్మా? అమ్మా ఉంచుకుంటావా? ఎక్కడ ఉంచుకోవాలి? ఏం చేయాలి మరి లోపల ఉంచుకున్న వాటిని? దేవుడితో చెప్పుకో నీ బాధ. ఇతర పక్షంగా ఎవరితో చూపించకూడదు. నీ బాధ దేవునితో చెప్పుకుంటే ఏం చేస్తాడు? ఆ బాధ అంతా లిల్లీ అర్థమవుతుందా? నీ బాధ ఎవరితో చెప్పుకోవాలి? దేవుడు నీకు ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో దేవునితో చెప్పుకోవాలి. తీరుస్తాడైనా? అమ్మ అందరి బాధలు తీరుస్తాడా? కష్టాలు తీరుస్తాడా? సమాధానం ఇస్తాడా? నెమ్మదినిస్తాడా? కనుక ఇతరులకు మనం చూపించకూడదు. అవి ఇతరులు బాధపడే రీతిలో మనం ప్రయోగించకూడదు. కనుక దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. ఆ కింద ఇంకా మరో 3 ఏమున్నాయి? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం ఎవరి పక్షం కలిగి ఉండాలి? మనం విశ్వాసం దేవుని మీద విశ్వాసం ఉండాలి. తర్వాత సాత్వికము, తర్వాత ఆశా నిగ్రహము. చాలా ఆశలు ఉంటాయి మనకి, ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నీ ఎందులో ఉండాలి? నిగ్రహించుకోవాలి. ప్రతి ఆశను నిగ్రహంలో పెట్టుకోవాలి. అవ్వమ్మ వెళ్ళి పండు తినేయాలనుకుంది, అంతే. ఏం చేసింది? తినేసింది, అంతే. ఆయనకి ఏమైనా మాట చెప్పిందా? అప్పుడు వరకు కలిసి ఉన్నారు కదా, మరి ఓ మాట చెప్తే బాగుండు. ఏమండి ఇలాగ వెళ్తారనుకుంటున్నాను, పండు తెద్దారనుకుంటున్నాను, అసలు నీ ఉద్దేశం ఏంటి అని ఏదైనా మాట చెప్తే ఏదైనా మంచి సలహా ఇచ్చినేమో. ఏదైనా చేసేటప్పుడు సలహాలు అడగరు, పోయిన తర్వాత అప్పుడు అడుగుతారు సలహాలు, అంతే కదా. పోకముందు సలహాలు అడగరు, పోయిన తర్వాత ఏం చెప్తే అప్పుడే అది ముందే చెప్తే బాగుండు కదా, ముందే ఆ గొడవ వేరు. కనుక ఆశలు ఎందులో ఉండాలి? ఒక మొక్క, బెల్లం మొక్క అంత మొక్క, పెద్ద మన కొట్ల దగ్గర అమ్మినారు కదా, అలాంటి మొక్క తెచ్చి బంగారం అమ్మ ఇది నీకు ఇచ్చేస్తాను, 25 ఏళ్ళు ఇచ్చేస్తానని చెప్పాడు ఒక వ్యక్తి. ఇంకంతే, ఈవిడ మైండ్కి చాలా దూరం వెళ్ళిపోతుంది. బరువు చూసుకోమన్నాడు, చూసుకున్నది. తూకం వేసుకోమన్నాడు, వేసుకున్నది. అన్నీ బాగానే చూసింది. బంగారమో కాదో చూసుకోమన్నాడు,
బంగారం కంటే మామూలు బంగారం కాదు, మేలిమి బంగారంలా కనపడుతుంది. 25,000. దీని ఖరీదు చూస్తే ఇంచుమించు లక్షల్లో ఉండేలాగా ఉంది. ఏం చేయబోతుంది, డబ్బులు లేవు. మొత్తానికి ఎక్కడ పురమాన్ చేసిందో 10 నిమిషాల్లో 25,000 పురమాన్ చేసి ఇచ్చేసింది. ఆడికి ఇచ్చేసి బంగారం ఇప్పుడు దానికి మరి ఇప్పుడు టాలీ చేసుకోవాలి కదా, పట్టుకెళ్ళింది ఆడి దగ్గరికి. ఆడి గీకితే పైన కొంచెం బంగారం వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈయన వస్తూ ఉంది. అమ్మ ఇది బంగారం కాదమ్మా, నీకు ఎవడిచ్చాడు ఇది ఇనుప ముక్క తెచ్చి బంగారం అంటే ఏంటంటే మరొకసారి గీకండి, అదేంటి అలాగంటారు. ఎన్నిసార్లు గీకినా అది ఏమవుతుంది, లోపల నుంచి ఎనిమిది వస్తుంది. అమ్మ బాబోయ్ మోసపోయానని ఇంటికి వచ్చి చెప్తే అప్పుడు తెలిసింది అందరికీ. ముందు చెప్తే ఎవరో ఒకరు సలహా ఇద్దరు కదా, మనకంటే ముందు ఒకవేళ వాళ్ళు అక్కడ తీసేసుకుంటారేమని. మనకి ఏ బుద్ధి అంటే అలాంటి బుద్ధి కనుక ఏమైంది, ఇప్పుడు పోయింది. అది 15,000 రూపాయలు కూర్చొని పట్టిపోయాడు. ఏమంటే ఒక్కొక్కసారి మోలీ చేసేవాడు చాలా తెలివితేటలుగా మోలీ చేస్తారండి. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా, జాబ్ వాల్స్ కూడా ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఈ చూడండి హనీ ట్రాప్ చేసే వాళ్ళు వచ్చారు కదా, సైబర్ నేరగాళ్ళు. కోట్లు మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారో తెలియదు. కోట్లే. వాడేదో ఇప్పుడు మరలాగానే అడిగామనుకో, వాడిని ఏమంటున్నాడు తెలుసా, ఎవడ మోసపోమన్నాడు నిన్ను, నీకు 10 లక్షలు ఇచ్చేస్తానంటే ఎలా నమ్మావు నువ్వు? ఎప్పటికప్పుడు అకౌంట్లో మరుక్షణంలో 3 నిమిషాల్లో మీ అకౌంట్లో 10 లక్షలు వచ్చేస్తాయి. మీరు మొదటగుంటా 10,000 కట్టండి, 20,000 కట్టండి, 30,000 కట్టండి అని ఏదో చెప్తున్నాడు కదా. చెప్తుంటే మనకి ఈ 10,000 మీద ఉండలేదు మనసు. ఆ లక్షలు వచ్చే అలా ఆ 3 లక్షలేమో అలాగే ఇచ్చేస్తాను, 2 లక్షలు అలాగే ఇచ్చేసి ఇంకో 1,00,000తో ఏది కట్టేసుకుని ఇలా చేసుకుంటాను మనం లెక్కలు వేసేసుకొని ఆడికి 10,000 వేసేస్తారు. ఆ వచ్చి దాన్ని లెక్కలు వేసుకుంటాం కానీ దీని లెక్కలు వేసుకుంటలేదు. అలాగే ఎంతమంది మోసపోతున్నారు. ఆ సైబర్ మోసగాళ్ళు చూడండి, ఒక కంప్లైంట్ ఇస్తే నీది ఎంతయ్యా అంటే నాది 10 లక్షలు నొక్కడో, నీది 30 లక్షలు నొక్కడో, 5 లక్షలు నొక్కడో, 2 లక్షలు నొక్కడో, మీరు 2 లక్షలు 3 లక్షలకి ఏడుతున్నారంటే నాది 5 కోట్లు పోయిందని ఇంకొకడు 5 కోట్ల రూపాయలు లాగేసాడు. చూడండి ఎంత భయంకరమైన మోసాలు జరుగుతున్నాయో. అందుకని మనం ఏం చేయాలి తెలిసి, ఆశను నిగ్రహంలో పెట్టుకోవాలి. ఆమెన్. ఆశను నిగ్రహంలో పెట్టుకోకపోతే మోసపోతాం. అర్థమైందా? ప్రతి దాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా టాలీ చేసుకుంటూ ఉండాలి. కనుక 3వ బాక్సులో ఏం రాసుకోవాలి మీరు? విశ్వాసము, సాత్వికము, ఆశ. దేవుని సన్నిధానంలో మనం కలిగి ఉండవలసినవి, మనం దేవుని పక్షంగా చూపించవలసినవి. ఏమండి? విశ్వాసము, ఆశ, నిగ్రహం. ఇందులో శ్రేష్టమైనది ఒకటి చెప్తా చూడండి. శ్రేష్టమైనది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నిటికంటే శ్రేష్టమైనది, చాలా శ్రేష్టకరమైనది చెప్తున్నాడు అక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో చెబుతూ 13వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయం ప్రేమ అధ్యాయం. ఇది ప్రేమను నేర్పించే అధ్యాయం. ఆ మొదటి వచనంలో చూడదండి, మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును, గనగనలాడు తాళమునయుందును, ప్రవచించు కృపావరములు కలిగి మనములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినను, కొండలు పగలించగలిగిన విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను ఏ విశ్వాసం అంట? కొండలు పగిలించగలిగిన విశ్వాసము, బండలు బద్దలగొట్టే విశ్వాసము, దేవదూతల యొక్క భాషలో మాట్లాడిన, మనుషుల భాషతోనూ దేవదూతల యొక్క భాషతోనూ మాట్లాడిన, ఎన్ని ఉన్నా ఏమి లేకపోతే చివరికి ప్రేమ లేకపోతే ఎవడనైనా వ్యర్థుడంటే దేనికి పనికి రాని దాన్ని, పని చేయనివాడు.
ఒక వస్తువు ఉంది, దేనికి పని చేయకపోతే దాన్ని వ్యర్థమా, అది ఉపయోగమా? వ్యర్థమే. కనుక మనము జీవితంలో కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేమ కలిగిన వ్యక్తులుగా ప్రభు యొక్క సన్నిధానంలో మనము నడిపించబడుదుముగాక. అర్థమా ఈ మాటలు? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ కంఠస్థ పట్టాలి మీరు. వచ్చే వారం అడుగుతాను నేను, వచ్చే వారం రేపు సండే అడుగుతాను. రేపు సండే మీరు కంఠస్థ బట్టి చక్కగా నాకు చెప్పాలి, ఓకేనా? హోంవర్క్, చిన్న హోంవర్క్, పెద్ద కాదు కదా ఇది. అవి ఎప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గర ఉండాలి. ఆమేన్. ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర ఉంటే బాగుండు, ఎవరి దగ్గర ఉంటే బాగుండు అనుకోకూడదు. మనం ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గరే ఉండాలి. ఆమేన్. నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు అనుకోకూడదు. ఏం చేయాలి? మనమే ప్రేమించాలి. నన్ను ఎవరైనా నా పట్ల మంచిగా ప్రవర్తిస్తే బాగుండు అనుకోకూడదు. ఏం చేయాలి? మనమే మంచిగా ప్రవర్తించాలి. ఏమంటే ఈ ఈ ఈ ఆత్మఫలాలు ఎప్పుడు ఎవరి చుట్టూ తిరగాలి? మన చుట్టూనే తిరగాలి. దేవుని స్తోత్రం కలుగాక. మనం ఆత్మ ఫలాలు కలిగే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మ వరాలు గొప్పవా, ఆత్మ ఫలాలు గొప్పవా? ఆత్మ ఫలాలే గొప్పవి. ఆత్మ వరాలు లేకపోయినా పర్వాలేదు, ఏం కాదు. అర్థమైందా? ఆత్మ వరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ ఫలాలు ఉండాలి. ఆత్మ వరాలు దాని గురించి మనము నాకు ఏదో ఒక వరం ఇద్దంటే నన్ను అవసరం లేదు, ఇస్తే వాడబడతాం, లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆత్మ వరాలు లేకపోయినా మనకు పర్లేదు, కానీ ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. ఆత్మ వరాలు లేకపోయినా పరలోక రాజ్యం ఉంది, కానీ ఆత్మ ఫలాలు లేకపోతే పరలోక రాజ్యం లేదు. నువ్వు ఖచ్చితంగా స్వస్థపరచు, భాషలతోనే మాట్లాడు అనేమీ లేదు. భాషలకు అర్థం చెప్పే వరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, స్వస్థపరిచే వరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దెయ్యాలు వదలగొట్టే వరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఏముండాలి? ఆత్మ ఫలాలు మాత్రం మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆత్మ ఫలాలు కలిగి నేటి సంఘములో బలమైన సాక్ష్య జీవితం కలిగి దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడదాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.